రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఏదైతే వర్షాకాలం రాబోతుందో ఈ వర్షాకాలంలో రేషన్ బియ్యం తీసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి అంటే వర్షాకాలంలో 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని, రేషన్ సరుకులను ఒకేసారి అంటే ఒకే నెలలో 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని అందజేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ దీనికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేస్తుంది. మొత్తం మీద ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని అందజేయడానికి 5.25 లక్షల టన్నుల బియ్యం అయితే అవసరం పడతాయి. ఇక దీనికి సంబంధించి గోడౌన్లో ఏదైతే ఆల్రెడీ వడ్లు కానీ సన్న బియ్యం ఉన్నాయో సో వాటిని సమీకరించడానికి అధికారులకు చెప్పడం జరిగింది. ఏదైతే సన్న వడ్లు ఉన్నాయో వాటిని మిల్లు త్వరగా మిల్లింగ్ చేసి ఆ బియ్యం తీసి ఇవ్వాల్సిందిగా మిల్లు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో అందజేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. నిజంగా ఎవరైతే గిరిజన ప్రాంతాలు గిరిజనులు ఉంటారో తండాల్లో ఉండేటువంటి ప్రజలకు, తర్వాత కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు రేషన్ బియ్యం తీసుకోవడానికి కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాంటి ప్రజలు. సో అలాంటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఈ రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకు మంచి మేలు చేకూరుతుందని చెప్పేసి చాలా మంది ప్రజలైతే ఈ వార్తను హర్షించదగ విషయంగా పరిగణిస్తున్నారు.